మనం రోజూ గడిపే ఈ ఆన్లైన్ ప్రపంచం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా అనిపించిందా? మనం చూసే కంటెంట్ దగ్గర్నుంచి మనం ఏర్పర్చుకునే సంబంధాల వరకు మనకు తెలియకుండానే మన అనుభవాల్ని మలుపు తిప్పే కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. ఈరోజు ఈ విశ్లేషణలో ఆ దాగి ఉన్న యంత్రాంగాల గుట్టువిప్పి మన డిజిటల్ ప్రపంచం వెనకున్న అసలు కథేంటో చూద్దాం. బ్రెయిన్ ర్యాట్ ఈ మధ్య బాగా వింటున్న పదం కదా. కాని నమ్మండి నమ్మకపోండి, ఈ కాన్సెప్ట్ దాదాపు 170 ఏళ్ల పాతది. 1854లోనే హెన్రీ డేవిడ్ థోరో అనే ఆయన లోతైన ఆలోచనల్ని పక్కనపెట్టి సమాజం పైపైన విషయాలకే ఎలా అతుక్కుపోతుందో చెప్పడానికి ఈ పదాన్ని సరే, ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2024కి వద్దాం. బ్రెయిన్ రాట్ ఏకంగా ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. ఇప్పుడు దీని అర్థమేంటంటే, ముఖ్యంగా పెద్దగా పసలేని, అర్థంపర్థం లేని ఆన్లైన్ కంటెంట్ ఎక్కువగా చూడటం వల్ల మన ఆలోచన శక్తి దెబ్బతినటం అన్నమాట. అసలు ఈ బ్రెయిన్ రాట్ కంటెంట్ అంటే ఏంటి? ఉదాహరణకి ఆ వైరల్ అయిన స్కిబిడీ టాయిలెట్ సిరీస్, ఓన్లీ ఇన్ ఒహియో లాంటి మీమ్స్, ఇంకా స్కిబిడీ లాంటి కొత్త స్లాంగ్ పదాలు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఈ పదాన్ని వాడేది, ఈ కంటెంట్ చూసేది ఎక్కువగా యువతే. వాళ్ళు దీన్ని ఒక రకమైన సెల్ఫ్ జోక్గా, సరదాగా వాడతారు. ఓకే, ఈ కంటెంట్ ఏంటో అర్థమైంది. కానీ అసలు మన ఫీడ్స్ అన్నీ వీటితోనే ఎందుకు నిండిపోతున్నాయి? ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద కారణముందా? దానికి సమాధానమే అల్గారిథమ్స్. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వెనుక ఉండే అసలు సూత్రధారులు వీళ్లే. మనం స్క్రోల్ చేస్తుంటే మనకు ఏం కనిపించాలి, ఏం కనిపించకూడదు అని డిసైడ్ చేసేది ఈ కనిపించని శక్తులే. అవి మనల్ని ఎలా పట్టి ఉంచుతాయో చూద్దాం. ఈ అల్గారిథం ప్రభావంలో మొదటి మెట్టు ఫిల్టర్ బబుల్. సింపుల్గా చెప్పాలంటే అల్గారిథం మన చుట్టూ ఒక కనిపించని బుడగని సృష్టిస్తోంది. మనకు నచ్చే కంటెంట్ను మాత్రమే లోపలికి పంపిస్తూ మన అభిప్రాయాలకు భిన్నమైన వాటిని బయటే ఉంచేస్తోంది. అదొక బబుల్ అన్నమాట. ఈ ఫిల్టర్ బబుల్స్ ఇంకాస్త గట్టిపడితే అవే ఎకో ఛాంబర్స్ అవుతాయి. అంటే మన ఆలోచనలే మనకు ప్రతిధ్వనిలా మళ్లీ మళ్లీ వినిపిస్తాయి. మన నమ్మకాల్ని సవాలు చేసే కొత్త విషయాలు మనదాకా రానేరావు. దాంతో మన నమ్మకాలు ఇంకా బలంగా తయారవుతాయి. ఈ ఎంగేజ్మెంట్ పిచ్లో కొన్నిసార్లు జరిగే అత్యంత ప్రమాదకరమైన విషయమిదే అల్గారిథమిక్ రాడికలైజేషన్. వీక్షకుల్ని ప్లాట్ఫాంపై ఎక్కువసేపు ఉంచడమే లక్ష్యంగా అల్గారిథమ్స్ మెల్లమెల్లగా వాళ్లను మరింత తీవ్రమైన, వివాదాస్పద కంటెంట్ వైపు నెట్టే ప్రమాదముంది. ఈ అల్గారిథమ్స్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఆలోచించండి. యూట్యూబ్లో మనం చూసే ప్రతి 10 వీడియోలో 7 వీడియోలు మనం వెతికి చూసినవి కాదు, అల్గారిథం మన ముందు పెట్టినవే. మన చూసే అలవాట్ల మీద దానికి ఎంత కంట్రోలుందో కదా. అయితే ఈ అల్గారిథమ్స్ కథ ఇక్కడతో అయిపోలేదు. ఇవి కేవలం కంటెంట్ను మాత్రమే చూపించవు, మనలో ఒక విచిత్రమైన మానవ సంబంధాన్ని కూడా క్రియేట్ చేస్తాయి. మనం ఎప్పుడూ కలవని వాళ్లతో స్నేహం చేస్తున్నామనే ఒక బలమైన భ్రమను కలిగిస్తాయి. దీన్నే పారాసోషల్ సంబంధం అంటారు. అంటే ఇది పూర్తిగా వన్ సైడ్ లవ్ స్టోరీ లాంటిది. ఒక ఫ్యాన్ ఒక క్రియేటర్ను తన సొంత స్నేహితుల్లా ఫీలవుతాడు, కానీ ఆ క్రియేటర్కి బహుశా ఆ ఫ్యాన్ ఉన్నాడనే విషయం కూడా తెలియదు. ఈ కాన్సెప్ట్ పాతదే అయినా సోషల్ మీడియా దీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. నిజమైన స్నేహానికి, ఈ పారాసోషల్ బంధానికి ఉన్న తేడా ఏంటో చూడండి. నిజమైన స్నేహంలో ఇద్దరూ సమానం, ఒకరికొకరు మాట్లాడుకుంటారు. కాని ఇక్కడ అలా కాదు. క్రియేటర్ పైనుంటాడు, ఫ్యాన్ కింద. ఇదొక పవర్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఫ్యాన్ ఫీలయ్యే ఆ సాన్నిహిత్యం కేవలం ఒక ఊహ మాత్రమే. సరే, ఈ పవర్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, దీన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఈ భ్రమ కాస్త ప్రమాదంగా మారుతుంది. ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని కొందరు ఎలా వాడుకుంటారో ఇప్పుడు చర్చిద్దాం. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ జేమ్స్ చార్లెస్ కేస్. తనొక ఫేమస్ యూట్యూబర్. తన ఫాలోవర్స్తో, ముఖ్యంగా మైనర్లతో చాలా స్ట్రాంగ్ పారాసోషల్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అదే అదనుగా వాళ్లకి అసభ్యకరమైన మెసేజులు పంపాడని చాలా సీరియస్ ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ప్రవర్తననే టెక్నికల్గా గ్రూమింగ్ అంటారు. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాడుకుని ఒక పెద్దవాళ్లు మైనర్ను నమ్మించి మెల్లగా వాళ్లను లైంగిక దోపిడీకి సిద్ధం చేసే ప్రాసెస్ అన్నమాట. ఇది చాలా పద్ధతిగా చేసే మ్యానిప్యులేషన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ క్రియేటర్లు తమను తాము ఒక నమ్మకమైన పర్సనల్ బ్రాండ్గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. వాళ్లను గుడ్డిగా నమ్మే ఫ్యాన్స్, ముఖ్యంగా మైనర్లు, ఆ పవర్ గ్యాప్ను గుర్తించలేరు. ఇక డైరెక్ట్ మెసేజులొస్తే అబ్బో ఇది నిజమైన బంధమనే భ్రమ కలుగుతుంది. చివరికి ఆ క్రియేటర్ సెలబ్రిటీ స్టేటస్ ఒక ప్రెషర్లా పనిచేసి వాళ్ళడిగింది చేసేలా చేస్తుంది.
ఇప్పటిదాకా మనం చూసింది ఉద్దేశపూర్వకంగా చేసే మోసం. కాని ఇప్పుడు మనం మాట్లాడబోయేది చాలా సూక్ష్మమైనది. ఇది మంచి కంటెంట్కు, చెడ్డ కంటెంట్కు అన్నింటికీ వర్తిస్తుంది. అదే అర్థం చేసుకున్నామనే భ్రమ. దీని అర్థమేంటంటే, మనం ఏదైనా ఒక ఎక్స్ప్లెయినర్ వీడియో చూసినప్పుడు ఆహా మొత్తం అర్థమైపోయింది అని మనకు గట్టిగా అనిపిస్తుంది. కాని నిజానికి మనకు తెలిసింది చాలా తక్కువే గావచ్చు. ఆ ఫీలింగే ఒక భ్రమ అన్నమాట. ఇది ఎవరికైనా ఏ విషయంలోనైనా జరగొచ్చు. దీన్ని ప్రూవ్ చేయడానికి 2022లో ఒక స్టడీ చేశారు. సైంటిస్టులు 2 రకాల ఫిజిక్స్ వీడియోలు చేశారు. ఒకటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో, ఇంకొకటి తప్పుడు ఇన్ఫర్మేషన్తో. రిజల్ట్ ఏంటో తెలుసా? 2 వీడియోలు చూసిన వాళ్లకి మాకు బాగా అర్థమైంది అనే ఫీలింగ్ మాత్రం ఒకేలా కలిగింది. ఎందుకలా? ఎందుకంటే కొన్ని తప్పుడు ఐడియాలు. ఉదాహరణకు, ఒక బంతి కదలాలంటే దాన్ని ఎవరో ఒకరు తోస్తూనే ఉండాలి అనేవి మనకు చాలా సింపుల్గా, లాజికల్గా అనిపిస్తాయి. అసలు సైన్స్ చెప్పే నిజం కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. అందుకే మన బ్రెయిన్ ఈజీగా ఉన్నదాన్నే ఇష్టపడుతుంది. ఆ స్టడీ రిజల్ట్ చూడండి, నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. కరెక్ట్ వీడియో చూసినవాళ్లు, రాంగ్ వీడియో చూసినవాళ్లు ఇద్దరూ కూడా వాళ్లకు విషయం అర్థమైందని ఒకే లెవెల్లో చెప్పారు. అంటే తప్పు నేర్చుకున్నా కూడా వాళ్ళకా విషయం అర్థం కాలేదన్నమాట. దీన్నే మీడియా యొక్క సెడక్షన్ ఎఫెక్ట్ అంటారు. మంచి విజువల్స్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడు మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. అర్థం చేసుకున్నామనే ఫీలింగ్కి, నిజంగా అర్థం చేసుకోటానికి తేడానది గుర్తించలేదు. సో మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. బ్రెయిన్ రాట్ లాంటి పిచ్చి కంటెంట్ అయినా, ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ అయినా, మొత్తం ఆన్లైన్ ప్రపంచం మనకు జ్ఞానాన్ని ఇవ్వడం కన్నా, జ్ఞానం వచ్చిందనే ఒక ఫీలింగ్ని ఇవ్వడానికే ఎక్కువ ఆప్టిమైజ్ చేయబడింది. అయితే చివరిగా ఒక ప్రశ్న. మనకు ఏదైనా అర్థమైందనే ఫీలింగే ఒక భ్రమైనప్పుడు, మనం నేర్చుకుంది నిజంగా కరెక్టే అని, మనకు నిజంగా తెలుసని ఎలా నమ్మగలం? దీని గురించి ఆలోచించండి.